10,000 కోట్ల బ్లాక్ మనీ అంశంపై చంద్రబాబును మరింత ఇరకాటంలో పెట్టింది వైఎస్ఆర్సీపీ. బ్లాక్ మనీని వెల్లడించిన వారి వివరాలంటే బయటపెట్టాలంటూ నేరుగా ప్రధానికే లేఖ రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఆ లెక్క ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు బినామీ అయి ఉంటారని జగన్ అంటున్నారు. చంద్రబాబు అవినీతిపైన విచారణ జరపాలని ప్రధానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 10,000 కోట్ల వివాదం మరింత ముదిరింది. 10,000 కోట్ల బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్న వ్యక్తి ఎవరో బయటకు చెప్పాలంటూ సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ ఈ వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది. ఆదాయాన్ని వెల్లడిస్తే వారి వివరాలు బయటపెట్టబోమంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ చెబుతోందని, అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి 10,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని వెల్లడించారంటూ కామెంట్ చేశారని పేర్కొన్నారు. ఈ లెక్క పక్కాదే అయితే ఆ వ్యక్తి చంద్రబాబు బినామీ అయి ఉంటారన్నారు జగన్. బ్లాక్ మనీని వైట్గా మార్చుకుంటున్న వారి మొత్తం వివరాలు వెల్లడించాలంటూ ప్రధానికి లేఖ రాశారు. మేము ఈ రాతమూలకంగా ఏమిస్తా ఉన్నామంటే, ఇది ఒకవేళ కరెక్ట్ అయితే మరి మీరు దయచేసి ఇమ్మీడియట్గా తెలియపరచండి, అన్నీ కంప్లీట్గా తెలియపరచండి అని చెప్పేసి మరి మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. దాంట్లో వెరీ క్లియర్గా ఏం చెప్తా ఉన్నారు, ఒకటి, ఎవరైతే డిక్లేర్ చేసినారో తెలియపరిచినారో వాళ్లకు తప్ప ఇంకొకరికి తెలిసేదానికి అవకాశమే లేదు అని చెప్పి కేటగారికల్గా కేంద్ర ప్రభుత్వం చెప్పేటప్పుడు మరి మన ముఖ్యమంత్రి గారు 13,000 కోట్లు ఈ ప్రాంతం నుంచి వచ్చింది, 10,000 కోట్లు ఒక వ్యక్తి నుంచి వచ్చింది అని తెలిసినప్పుడు అది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఏ విధంగా ఇది బయటకు వచ్చింది అనేది మీరు క్లారిఫై చేయాలని చెప్పి మరి ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. ఎన్సీఏఈఆర్ సర్వేలో చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతిపరమైన రాష్ట్రంగా మొదటి ర్యాంకు సాధించింది. 2.5 ఏళ్ల కాలంలో 1,50,000 కోట్ల కుంభకోణానికి ఎలా పాల్పడ్డారో ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి ఆ కాపీని కూడా ఇచ్చామని ప్రధానికి గుర్తు చేశారు. విచారణ చేయడానికి తగినంత సమాచారం ఆ పుస్తకంలో ఉందని, అయితే తమ విజ్ఞాపనపై ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదని, ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. దేశంలో ఏ ఒక్కరూ కూడా తనపై విచారణ జరిపించలేరని చంద్రబాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఏ కేసులో ఎంత మటుకు చేతులు మారాయి డబ్బులు, ఏ కేసులో ఎంత మటుకు అవినీతి జరిగింది అని చెప్పి ఎక్కడ ఇసుక నుంచి మొదలుకొని పట్టిసీమ నుంచి మొదలుకొని అక్కడి నుంచి మనకు రాజధానికి సంబంధించిన భూములు ఇవన్నీ కూడా వాల్యుయేషన్తో పాటు క్లీన్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ప్రధానమంత్రి గారికి రాసిన లెటర్తో పాటు, ఒకటి, ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఆ డబ్బులు డిక్లేర్ చేసినారో అన్నీ తెలియపరచండి. దానితో పాటు మీరు ఈ ఒక ఎంక్వైరీ, సమగ్రమైన ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ఎంక్వైరీలో భాగంగా మీరు కంప్లీట్గా ఈ అవినీతి అన్నిటి గురించి కూడా తెలియపరచండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నల్లధనంతో ఎమ్మెల్యేలను కొన్న, ఓటు కోసం కోట్ల కేసులో ఆడియో వీడియో టేపులతో దొరికిపోయినా, 1,000 కోట్లు పోగేసినా నిరభ్యంతరంగా పదవిలో కొనసాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని మోదీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఐడిఎస్ పథకంలో ఆదాయాన్ని ప్రకటించిన వారి పేర్లు వెల్లడించాలని జగన్ కోరారు. ఐడిఎస్ పథకం కింద 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13,000 కోట్ల వరకు డిక్లరేషన్ జరిగింది. అందులో 10,000 కోట్లు ఒకే వ్యక్తి ప్రకటించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఆయన దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా దాని మీద వస్తున్న వాదనలు, వారు మాట్లాడగానే వారి పార్టీకి సంబంధించిన వారు, మంత్రులు మాట్లాడుతున్న తీరు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రికి లేఖ రాసింది. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాసినారు. అసలు ఆ 10,000 కోట్లు ప్రకటించింది ఎవరో బయట పెట్టండి అని. అది బయటపెట్టడం సాధ్యమైనా, ఐడిఎస్ స్కీమ్ కింద ప్రకటించిన దాన్ని బయటపెట్టడం సాధ్యమైనా కదా మాట్లాడుకుందాం. శ్రీనివాసరావు గారు ఉన్నారు, లక్ష్మీభారతి గారు ఉన్నారు, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసిన అనుభవం కలిగిన మరో శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. గిడుగు రుద్రరాజు గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటయ్య గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. ముందు శ్రీనివాసరావు గారు చెప్పండి, సాధ్యమైనా అంటే బయట పెట్టడం అనేది?
సాధ్యం కాదా అది అనేది చంద్రబాబు నాయుడు గారికి ఎట్ట తెలిసింది అంటున్నారు. అసలు అరుణ్ ఇదంతా జైట్లీ ఏమైనా కూడా చెప్పారా? మంచి నల్లధనం అనే దాని మీద ఒక మంచి స్కీమ్ పెట్టి ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు చేయమని చెప్పి వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ పెట్టి చాలా పద్ధతిగా చేశారు. దీన్ని ఏమీ మామూలుగా చేయలేదు. పీరియాడికల్ గా జరుగుతూ ఉంటుంది అది మామూలుగా శ్రీనివాసరావు గారు, అంతకుముందు కొత్తగా 4 సార్లు జరుగుతున్నది ఏం కాదు జరిగింది. ఇది. గతంలో 4 సార్లు, ఇది 5వ సారి, కరెక్ట్ 5 సార్లు ఇది. Yeah. కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారం చేశారు. ఏదో 65,000 కోట్లు వచ్చినాయి అన్నారు. పెట్టిన ఖర్చు వచ్చిందా లేదా పబ్లిసిటీగా అది పక్కన పెట్టినా కూడా ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఉపయోగించుకొని కొందరు డిక్లేర్ చేశారు. ఇక అది అంతవరకే మనం చూసుకోవాల్సింది. కానీ డిక్లేర్ చేసిన వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదని దాంట్లో ఇంకోటి ఉంది. నిన్న కాక మొన్న జైట్లీ గారు ఇచ్చినటువంటి వివరణలో కూడా పేరు కానీ ప్రాంతం కానీ కనీసం ఊరు పేరు కూడా రావడానికి దీంట్లో బయట పెట్టడానికి లేదని చెప్పి వాళ్ళంత పద్ధతిగా చేశారు. ఇది అందరూ బయట పెట్టే పేర్లు బయట పెట్టేదంటే ఓపెన్గానే పెట్టేవాళ్ళు కదా. వాళ్ళు అలా పెట్టబట్టే ఎవరన్నా ఉన్నవాళ్ళు పోయి అట్లా డబ్బు కట్టే కార్యక్రమం పెట్టారు. అది ఒక రకంగా సక్సెస్ అయినట్టే లెక్క ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం. చేసినప్పుడు ఎక్కడొచ్చింది సమస్య అంతా హైదరాబాద్ నుంచి ఎక్కువ డబ్బు కట్టారు. దాంట్లో ఇంకొక ఆయన ఒకటే ఇంత డబ్బు కట్టారని ఒక చిన్న ఐటమ్ ఎక్కడో సింగిల్ కాలం ఐటమ్ 3-4 రోజుల క్రితం ఒకటి వచ్చింది. అది అంతటితో పోయేది. పోతుంటే ఏమైంది, నిన్న ఆయన కొత్త సచివాలయం ప్రారంభోత్సవం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మామూలుగా విలేకరులతో మాట్లాడుతూ ఈ నల్లధనం ప్రసక్తి, రాజకీయాల్లో నల్లధనం ప్రమేయం, దానివల్ల రాజకీయాలు ఎలా కలుషితం అయిపోతున్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ కూడా మళ్ళీ కొంత రాజకీయం ఏంటంటే ఇదంతా పాత గవర్నమెంట్లో వచ్చినటువంటి అలవాట్లు, మా వాళ్ళకి అవి రాకూడదని నేను చెబుతున్నాను, ఏదో కొంత అటు తిప్పి మాట్లాడారు. అంతటితోటి ఆగినా కూడా పెద్ద ఇబ్బందికి పడారు. అలా కాకుండా సడన్గా తిరిగి పారిశ్రామికవేత్తలు కట్టగలుగుతారా, బిజినెస్ మెన్లు కట్టగలుగుతారా, ఓన్లీ రాజకీయ వాళ్ళకే సాధ్యం అన్న పద్ధతిలో ఎవరో ఒక రాజకీయ నాయకుడే దీంట్లో ప్రధాన పాత్ర అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు. అది చెప్పడం వల్ల ఏమైంది, 2 రకాలది. ఒకటి, ఎవరో తెలియని వ్యక్తి పేరు అసలు చట్టం ప్రకారం వాళ్ళ నిబంధనల ప్రకారం ఎవరు చెప్పడానికి లేదు. ఎవరో ఊరికి అట్లా వదిలేసినా పర్వాలేదు. అటు తర్వాత ఏమైంది, మొత్తం అంతా నిన్న ఇవాళ చర్చల్లో పేర్లే బయటకు వస్తున్నాయి. పేర్లు బయటికి రావడానికి ఎలాంటి అవకాశం లేని చోట్ల పేర్లు ఎలా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కావాలని చేశారనే ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. దాంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఉత్తరం రాశారు. నేను వినటం ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ చంద్రబాబు గారు కూడా ఒక ఉత్తరం రాశారు ప్రధానమంత్రి గారికి. దాంట్లో ఈ ప్రసక్తి లేదు. ఎంతసేపటికి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు వీటిని రద్దు చేసే కార్యక్రమం, దాని గురించి ఏదో కొంత రాశారు. రాసినప్పుడే ఇలా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని కూడా బయట పెట్టండి అని ఒక ముఖ రాసి ఉంటే పోయేది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అని. అయినా వీళ్ళు రాసినా వాళ్ళు రాసినా చివరికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకున్న నిబంధనల పరిధిలో వాళ్ళు బయట పెట్టడానికి లేదు. మళ్ళీ ఫెయిలర్ల ప్రకారమే ఎవరి ద్వారానో వాళ్ళ ద్వారానో ఒప్పందిస్తే అది మళ్ళీ బయటికి రావడం. దానివల్ల ఏం న్యాయం జరుగుతుంది, అవి ఎఫెక్టెడ్ పార్టీకి ఆల్రెడీ బురద చల్లించుకున్న వాళ్ళకి ఆ బురద కడగడానికి కాదు కదా. నిజంగా పక్కాగా కనుక గవర్నమెంట్ నుంచి అఫీషియల్ ప్రకటన వస్తే ఒకటి నా మీద రాలేదని చెప్పి బురద చల్లించుకున్నవాడు ఓ మాట చెప్పచ్చు. లేదా అలాంటివి లేకుండా, అవకాశం లేకుండా ఈ రకమైనటువంటి చర్చని పెట్టడం వల్ల ఏంటంటే చివరికి ప్రజల్లో రాజకీయాల పట్ల ఏంటి, రాజకీయ నాయకులు ఇవన్నీ చేస్తారా, ఈ నెల డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉందా అని చెప్పి చివరికి ఏంటంటే వాళ్ళని వాళ్ళే కించపరుచుకుంటున్నారేమో అని అనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన వ్యక్తి, ఆచితూచి అడిగేయాల్సిన వ్యక్తి, ఇట్లా చాలా ఆషామాషిగా మాట్లాడడం వల్ల ఏం సంకేతాలు పంపించినారు ఆయన? నిన్న చాలా సుదీర్ఘంగా మాట్లాడినాడు, నిన్న చాలా కొన్ని గంటల పాటు మాట్లాడినాడు. అవినీతి మీద ఆయన చెప్పంది లేదు నిన్న. బహుశా నేను అనుకోవటం ఇది 2019 ఎలక్షన్ ఇష్యూ కింద చేద్దామని అనుకుంటున్నారేమో, ఎంత అవినీతి దాని మీద. కానీ ఎంత చెప్పినా కూడా ఇంకో 2.5 సంవత్సరాలు నడవాలి కదా. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా కొంత ఇప్పుడు మీరు ఇంకా చెప్పినటువంటి ఆ రిపోర్ట్లు, వ్యవహారం ఏమైనా చూసినప్పుడు అంత ఎంతైనా కూడా వాళ్ళ పార్టీలోనే కొంతమంది చేస్తున్నారు అన్న సంగతి కూడా ఆయన నిన్న మొన్న ఇండైరెక్ట్గా అన్యాపదేశంగా చెప్పారు. చేయకండి, అలా చేయటం మంచిది కాదని హితవు చెప్పినట్టుగా కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. ముందు ఒకటి చేయాల్సింది ఏంటంటే అవినీతి గురించి దాన్ని నిర్మూలించే రాజకీయాల పట్ల, రాజకీయ నాయకుల పట్ల ప్రజల్లోకి ఎట్లాంటి సంకేతాలు పంపిస్తున్నారు? అది నేను చెప్పేది. చివరికి నేను మొట్టమొదటి చెప్పింది అదే, బిజినెస్ వాళ్ళకి చేత కాదు, పారిశ్రామికవేత్తలు ఓన్లీ రాజకీయ నాయకులకి చేత అవుతుంది ఇలా నల్ల డబ్బు డిక్లేర్ చేయటం అంటే చివరికి వీళ్ళే అందరికంటే మీ అందరినీ మించిన అవినీతి పరులు అనే అర్థం రావస్తుంది కదా. చివరికి ఎవరికి మంచిది ఇది? రాజకీయాల్లో ఉంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు కదా చివరికి. అందుకని అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. చివరికి లేకపోతే ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితి,
భయంకరమైనటువంటి మాటలు వ్యవహారాలు చూస్తుంటే మనం ఇంకా ఈ 2.5 ఏళ్ళలో ఎన్ని చూడాల్సి వస్తుందో అని చెప్పి భయపడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా చూస్తున్నాం. అసలు శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. వారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, వారికి అనుభవం ఉంటుంది. ఈ ఐడిఎస్ కింద ప్రకటించేది ఇట్లా వెల్లడి కావడానికి అవకాశం ఉంటుంది లేదండి, ఏ విధంగానూ అంటే కొంతమంది ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు అట్లా ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తారా? నాకు తెలిసిన ద్వారా ప్రధానమంత్రి గారు కంపల్సరీగా కమిషనర్ గారి మీద వారి మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఇంకే విధమైన లీక్ చర్యలు తీసుకుంటే ఎట్లా లీక్ అయింది, ఏ విధంగా లీక్ అవుతుంది? లీక్ చేయకూడదు కదా. ఈవెన్ ఆర్టీఐ యాక్ట్ కింద కూడా థర్డ్ పర్సన్కి ఇవ్వడానికి లేదు. అటువంటిది ఈ స్కీమ్లో ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి బయటికి పొక్కనివ్వమని చెప్పి వాడు ప్రెస్ నోట్లోనే ఇచ్చి ఆదాయ వివరాలు అనేవి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఇవ్వకూడదండి. మీవి నేను ఇవ్వకూడదు. ఓకే, డిపార్ట్మెంట్లో నేను ఉంటూ వారు అడిగితే మీవి నేను ఇవ్వకూడదు. ఓకే, మీ దగ్గర నుంచి అబ్జెక్షన్ లేదని అని చెప్తే తప్ప వారికి సప్లై చేయడానికి వీల్లేదు. ఓకే, అట్లాంటిది తర్వాత చెబితే డిక్లరేషన్ ఇచ్చిన వారు చెప్పు ఉండాలి. 2 అవకాశాలు అక్కడ ఉన్నాయి. అంటే డిక్లరేషన్ వారు ఎవరన్నా చెప్పిన వారు ముఖ్యమంత్రి గారికి చెప్పారేమో నా అనుమానం. ఎందుకంటే డిపార్ట్మెంట్ చెప్పదు, కమిషనర్ గారు వాళ్ళు చెప్తారని నేను అనుకోను. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో 36 ఏళ్ళు సర్వీస్ చేశాను. మా పై ఆఫీసర్ ప్రకటించిన వారే ముఖ్యమంత్రికి చెప్పుంటారు, అవకాశం ఉన్నది. కాబట్టి వారెవరో వారికే తెలిసి ఉండాలి. లేదు తర్వాత ప్రకటించిన వారు చెప్పకపోతే డిపార్ట్మెంట్లో వారైనా చెప్పాలి. ఎవరు చెప్పాలంటే కమిషనర్ స్థాయిలో వ్యక్తికే, ప్రిన్సిపల్ కమిషనర్ దగ్గర కానీ కమిషనర్ దగ్గర కానీ వేయాలి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారు వేశారని ఇందాక టీవీ9లో మన మినిస్టర్ గారు ఉమామేశ్వర గారు చెప్తుంటే విన్నా నేను. అది కరెక్టో కాదో అదే జగన్మోహన్ రెడ్డి గారు వేశారు, ఆయన కన్నంలో ఉన్నారు, దాంట్లోంచి చిట్టెలకు బయటికి రావాలి అని ఏదో అంటున్నారు. అంటే మరి వారు ఈ ప్రొవిజన్ చూసి ఉండాలి మినిస్టర్ గారి ప్రకారం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి చాప్టర్ 9 ఆఫ్ ది ఫైనాన్స్ యాక్ట్ 2016లో ఇక్కడ క్లాజ్ క్లియర్గా ఇచ్చాడు, ఎవరికి అప్లై కాదో ఇచ్చాడు. నాట్ టు అప్లై టు సర్టెన్ పర్సన్స్ ఇన్ రిలేషన్ టు ప్రాసిక్యూషన్ ఫర్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ చాప్టర్ 9 ఆర్ చాప్టర్ 17 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్, ది నార్కాటిక్ డ్రగ్స్ ఎట్సెట్రా అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అండ్ to any person notified under section 3 of special court of trial of offence relating to transactions of securities act 1922 in relation to any undisclosed foreign income and asset which is chargeable to tax under the black money, undisclosed foreign act, foreign income and assets and imposition of tax etc. వాళ్ళకు వర్తించదు. బహుశా నాకు అనుమానం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కేసులు ఏమో ఇప్పుడు కోర్టులో నడుస్తున్నాయి అనుకుంటున్నా. కాబట్టి వారికి డిక్లరేషన్ ఇవ్వడానికి అర్హత లేదు. ఇంకా డిక్లరేషన్ ఆయన వేశారని ఎట్లా చెప్తారు మీరు? అంటే నేను ఒక పార్టీ తరఫున ఒక ఇదిగా చెప్పలేదండి, ఇది అందులో ముఖ్యమంత్రి గారంటే ఒక రాష్ట్రానికి అధికారి, ఒక రాష్ట్ర అధినేత. ఆయనకి తెలిసింది ఆయనే డిక్లేర్ చేసి చెప్పాలి. సస్పెన్స్లో 10,000 డిక్లేర్ చేయటం తప్పు కాదుగా. మీరే స్కీమ్ పెట్టారు, మీరందరూ చెప్తేనేగా ప్రధాని మోడీ గారు డిక్లేర్ చేసింది. ఈ వారు డిక్లేర్ చేశారు ఎందుకు? మనందరినీ చూపించుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళని ఎవరినో వేశారు అని చెప్పడం అనేది మీరిచ్చిన చట్టాన్ని మీరే అగౌరవపరుచుకున్నట్టు అవుతుంది. మాకు అవకాశం ఇచ్చారు వేయమని, వేస్తే మీరే ఎక్కిరిస్తున్నారు మళ్ళీ ఎవరో వేశారు అని. ఇది ఎంతవరకు భావ్యం? ఓకే, అది కరెక్ట్ కాదు. లక్ష్మీపార్వతి గారు చెప్పండి, ఏమిటి ఉద్దేశం ఏమంటుంది చంద్రబాబు నాయుడు గారు? ఉద్దేశం ఏముంది, దొంగ అన్నట్టుగా అతను ఎప్పుడు కూడా అంతే. ఒప్పు అయితేనేమో తనదంటారు, తప్పు అయితేనేమో ఇతరులది అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. మొదటి నుంచి అంతే కదా. ఇతని వల్ల వ్యవస్థలన్నీ ఎలా భ్రష్టు పెట్టిపోయినాయి మొదటి నుంచి చూస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటే tehelka.com అనేది చాలా పేరు వచ్చినటువంటి సంస్థ. 2003లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ దిస్ ఇండియా అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు అని చెప్పి మెన్షన్ చేస్తూ కూడా వాళ్ళు ఇచ్చింది అందరూ చదివారు మొత్తం కూడా. దాన్ని ఇచ్చేయటం కోసం మసిబూసి మారేడు బయట పెట్టిందని జాతీయ పత్రికలు ప్రచురించాయి. ఇతని అవినీతి మీద ఈ రోజు కాదు, ఎందుకు ఏ ఒక పేపర్ ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉందో అదే పేపర్ ఆ రోజు ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతని అవినీతి మీద ప్రతిరోజు కథనాలు రాశారు.
ప్రతిరోజు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీకు కూడా తెలుసు, ప్రతిరోజు కథనాలు వచ్చాయి ఇతని అవినీతి ఎంత స్థాయిలో ఉందనేది. స్వయంగా ఆయన మామగారు ఎన్టీఆర్ గారు తన జామాత దశమగ్రహ క్యాసెట్లో చెప్పారు. తర్వాత ఆఖరి వీలునామా అని చెప్పి బిఫోర్ డెత్ ఆయన ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రెస్ స్టేట్మెంట్ ఉంది. వార్త యాదాటి కాశీపతి గారు ప్లస్ ఆయన నడింపల్లి సీతారామరాజు గారు ఇద్దరు కూడా చాలా ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అది. ఒక 4 గంటల పాటు జరిగినటువంటి ఆ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ఆయన మనసులోంచి వెల్లడించారు. అది ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఆఖరి వీలునామా పేరుతో అది 1,00,000 కాపీలు బుక్లెట్స్ వేసి పంచిపెట్టడం కూడా జరిగింది. దాంట్లో ఎంత స్పష్టంగా ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర, ఎవరిని చూడాలనుకుంటే కూడా నేను మీకు ఇస్తాను. ఎంత స్పష్టంగా ఇతని అవినీతిని గురించి మొదట్లో నేను అనుకోలేదు, కానీ ఇతని అవినీతి ఒక తారస్థాయికి వెళ్ళిపోయింది. నేను అతని గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను, ఇంత ఇళ్ళు ఎప్పుడు కట్టాడని. అదే కాదు, అసలు అతను మొదటి నుంచి కూడా మీకు తిరుపతిలో విష్ణుప్రియ హోటల్ దగ్గర నుంచి, తర్వాత భువనేశ్వరి కార్బైడ్స్ దగ్గర నుంచి, తర్వాత అవి నష్టాల్లో నడిస్తే వాటిని అంటగట్టి పదవులు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా స్వార్థానికి ఉపయోగించుకొని ఇతను పార్టీని ముంచి అతను పైకి వచ్చింది, ఈ విధమైన అన్ని మొదటి నుంచి పోతే, అలాగే ఇతని అవినీతి మీద నేను కేసు వేశాను ఏసీబీలో 2002, 2003లో అనుకుంటాను నేను. వేస్తే కోర్టు ఆదేశించింది, విచారణకు ఆదేశిస్తే ఇతను వెంటనే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. ఆ కేసు ఇంకా ఉంది, అట్లాగే ఉంది. ఎన్ని సంవత్సరాలు ఒక కేసు, అవినీతి కేసుని తొక్కిపెట్టి న్యాయ వ్యవస్థని ఎందుకు అడగకూడదని అంటారు? ఎందుకు అడగకూడదు? ఆవేదనతో అడగకూడదా? ఇటువంటి పెద్దవాళ్ళ కొమ్ము కాసేటువంటి ఈ వ్యవస్థలో ఈ పేదవాళ్ళు బలైపోతూ ఉంటే, చిన్న కోడి దొంగతనం చేస్తే వాడు అట్లాగే మగ్గిపోతుంటాడు సంవత్సరాలు. ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరూ అట్లాగే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగే జైల్లో ఉండి ఉంటారు. ఇలాంటి కేసులకేమో నిష్కృతి లేదు. పెద్ద కేసులు, రాష్ట్రాన్ని దోపిడీ చేసేటువంటి వ్యక్తులకు మాత్రమేమో కొమ్ము కాస్తారా? అదేవిధంగా మీకు హసన్ అలీ, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, సిబిఐ ఎంక్వైరీలో అతను పట్టుబడ్డప్పుడు అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బాంబేలో మనకు చాలా క్లియర్గా ఇప్పుడు కూడా గుర్తుంది. అతను ఏం చెప్పాడంటే, ఎక్స్ సీఎం ఏపీ ఆయనకు సంబంధించినటువంటి సొమ్మంతా కూడా నేనే తీసుకెళ్ళి దాచిపెట్టాను, హవాలా పద్ధతిలో తీసుకెళ్ళి, ఎక్కడంటే స్విట్జర్లాండ్ బ్యాంకులో నేను దాచిపెట్టానని చెప్పి. అంటే మనకు దాదాపు 16-17 మంది ఎక్స్సీఎంలు ఉన్నారు కదా రాష్ట్రంలో. లేదుగా, అతను ఈరు కూడా చెప్పాడుగా, ఈరు కూడా చెప్పాడు, పేరు ఒక్కటి చెప్పలేదు. కానీ ఎక్స్సీఎం అనేసరికి వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత స్ట్రైట్ పర్సన్ అందరికీ తెలుసు. అట్లాంటి మనిషి అంటే స్విస్ బ్యాంక్, వీళ్ళు చెప్తున్నాను, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎందుకు ఈ ఓటుకు నోటు కేసు ఓపెన్గా దొరికిపోయి దాంట్లో కూడా స్పష్టంగా చెప్పినాడు, జీవించే ఉన్నాడు ఆ మాజీ ముఖ్యమంత్రి, జీవించే ఉన్నాడని చెప్పి చాలా స్పష్టంగా అలీ చాలా స్పష్టంగా జీవించి ఉన్నాడు. ఇప్పుడు పైగా ఆయన ఎక్స్ సీఎం ఎలా అవుతాడు? ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే చనిపోయిన మనిషి. ఆయన ఎక్స్ సీఎం అనకూడదు కదా, అసలు ఎక్స్ సీఎం ఈయనే వస్తాడు కదా. ఇట్లాంటి నల్లధనానికి సంబంధించి ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడుకు ఉన్నంత అవినీతి కేసులు, చెడ్డ పేరు ఎక్కడా లేదు. అలాగే రాజధానికి సంబంధించినటువంటి అంశంలో కూడా అనేక మీద ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ రిలీజ్ చేసింది బుక్, చాలా ఆధారాలతో సహా, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇవ్వటం జరిగింది. ఎంత ల్యాండ్ స్కామ్లు కానీ, శాండ్ స్కామ్లు కానీ, తర్వాత భూదందాలు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఈ సర్వే చెప్తుంది కదా, NCAER అనేటువంటి సర్వే ఏపీ అవినీతిలో నంబర్ 1 స్థానంలో ఉందని. ఒక 2-3 రోజులుగా, ఇప్పుడే కాదు, చిన్నబాబు మీద ఏదో ఒకటి వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం వెంటనే జగన్ మీద అటాక్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ చిన్నబాబు గారు రాసలీలన్నీ కూడా బయటికి రాగానే అక్కడ 21 మంది తమిళుల్ని కాల్చి చంపించేశాడు ఆ అడవుల్లో చందనం పేరుతో. వాళ్ళని అరెస్ట్ చేయాలా, కేసు విచారించాలి, ఎర్రచందనం కేసులో ఏదో చేయాలి. కానీ ఇది బాగా హాట్ టాపిక్ ఉండేసరికి ఇది డైవర్ట్ కావాలి అంటే అంతకంటే హాట్ టాపిక్ కావాలనుకుని 21 మందిని అన్యాయంగా అక్కడ అన్యాయం అని కాకపోయినా చంపటం అనేది అన్యాయమే కదా, చంపారు. ఈ రోజు కూడా అదే జరిగింది. మళ్ళీ 2 రోజుల నుంచి చిన్నబాబు గారు రాసలీల గురించి వస్తూ ఉంటే సోషల్ మీడియాలోనూ బయట ఇక్కడ మీడియాలో కూడా
దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి నేను మాట్లాడాలా, మళ్ళీ అది ఒకటి టాపిక్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో నీకంటే అవినీతి పడు ఒక్కసారి మేము మోడీ గారిని ఇదంటాం, పెద్ద నల్లధనాన్ని వెలికి తీస్తాం, పెద్ద కబుర్లే. మోడీ గారు చేసింది ఏమి మాకైతే కనపట్లే. ఇది గతం నుంచి కూడా ఉంది. ఏ విధంగా వాలంటరీ రిటైర్మెంట్ అనే స్కీమ్ ఎలా ఉందో, స్వచ్ఛంద ఆదాయ వెల్లడి అనేటువంటి పథకం ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదండి. గతం నుంచి కూడా గత వాజ్పేయి గారి టైంలో కూడా ఉంది ఇది. అదే యూపీఏ టైంలో కూడా పివి నరసింహారావు గారి టైంలో నాకు గుర్తులేరు ప్రధానమంత్రి గారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఇవన్నీ బయట చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరో బయట పెడితే బాగుంటుంది. 64,000 కోట్ల రూపాయలంట చెల్లించి ఇచ్చారట, బయట పెట్టారట. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతిపక్ష నాయకుడు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు ప్రధానమంత్రిని, ఇది పేర్లు ఎవరో బయట పెట్టాలి, దీనికి సంబంధించిన వివరాలని చెప్పాలంటున్నారు. ఐడిఎస్ పథకం కింద ప్రకటించిన గుప్తధనం వివరాలు గోప్యంగా ఉంచాలి అన్నప్పుడు కొద్ది మందికి ఎట్లా తెలిసినాయని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రధానమంత్రికి లేఖ రాసినారు. అందులో ఆయన చాలా స్పష్టంగా చెప్పినారు. హానరబుల్ అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఈ డిక్లరేషన్స్ సంబంధించిన వారి వ్యాపారాలు కానివ్వండి, వాళ్ళు ఏ నగరాల్లో నివసిస్తున్నారు, ఏ రాష్ట్రాలకు చెందిన వాళ్ళనే వివరాలు ఏవి కూడా బయటకు రావడానికి వీల్లేదని చెప్పినా కూడా ఇవన్నీ బయటికి ఎట్లా వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు ఇంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి ఇవి ఎవరు ఏమిటి అనే వివరాలు ఆయనే బయట పెడితే బాగుంటుందని మాట్లాడుతున్నారు. రుద్రరాజు గారితో మాట్లాడదాం. రుద్రరాజు గారు చెప్పండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు లక్ష్మీపార్వతి గారిని కూడా అడిగినాను నేను, ఏం సంకేతాలు పంపదలుచుకున్నారు, వారు ఎందుకోసం అని చెప్పి వాళ్ళు దీన్ని ఎంచుకున్నారు? అంటే బేసికల్గా చంద్రబాబు నాయుడు గారికి నల్లధనానికి సంబంధించి మాట్లాడేటువంటి నైతికత లేదు. ఎందుకంటే జరుగుతున్నటువంటి రెండున్నర సంవత్సరాల్లో మనం అనేకమైనటువంటి విషయాలు చూసాం. చెప్పండి. ముఖ్యంగా ఈ ఓటికి నోటు విషయంలో మనకు బాగా క్లియర్గా అర్థమైంది. ఓటికి నోటు విషయంలో వాళ్ళ గౌరవ శాసనసభ్యుడే వెళ్ళి ఇంకొకరికి ఈ డబ్బులు ఇవ్వడం విషయంలో పట్టుకున్నటువంటి విషయం, దాంట్లో కేసు జరుగుతున్నటువంటి సిబిఐ కోర్టు ఇవన్నీ విషయం తెలుసు మనకి. ఏసీబీ కోర్టు దాంట్లో అభిశంసించడం, దాంట్లో ఈయన స్టే తెచ్చుకోవడం ఇవన్నీ కూడా మనం చూసాం. బట్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చెప్పడం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఐడిఎస్ స్కీమ్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా డిక్లేర్ చేసినటువంటి మనిషికి తప్పించి ఇంకెవరికి కూడా తెలిసేటువంటి అవకాశం లేదు. తెలిస్తే భారత ప్రధానమంత్రికి తెలియాలి, లేకపోతే అరుణ్ జైట్లీ గారి ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియాలి. వీళ్ళిద్దరికీ తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది అనేటువంటి దాని మీద డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రెండు రాష్ట్రాల నుంచి సుమారు 20% వరకు మనం డిక్లేర్ చేశారని, దాంట్లో 13,000 కోట్లు ఉంటే 10,000 కోట్లు ఒక వ్యక్తి ఇచ్చాడని చెప్పడం జరిగింది. ఇందాక మనకి పెద్దలు శ్రీనివాసరావు గారు వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బినామీనే ఇది ఎవరైనా ఫైల్ చేసి ఉండొచ్చు, లేకపోతే వారికి ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉండొచ్చు. సో దీని మీద తప్పనిసరిగా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కార్పొరేట్ మంత్రులు ఉన్నారు, యూనియన్ గవర్నమెంట్లో కార్పొరేట్ మంత్రులు ఉన్నారు. వాళ్ళకి ప్రజా సంక్షేమం కానీ రాష్ట్ర సంక్షేమం కానీ ఏమి అక్కర్లేదు. కాబట్టి వీళ్ళందరూ కార్పొరేట్ మంత్రులు ఉన్నారు. ఆయన మనం తీసుకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ గురించి చేసినటువంటి కమిటీ సభ్యుల దగ్గర నుంచి ఆయన క్యాబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మంత్రుల వరకు, అదేవిధంగా వారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా కార్పొరేట్ కల్చర్ కలిసిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా నల్లధనంతో ఉన్నటువంటి వాళ్ళే. సో డెఫినెట్గా ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి బినామీనే ఇది ఫైల్ చేస్తుంటారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందువల్ల కావాలని చెప్పి వేరే రాజకీయ పార్టీలు కానీ వేరే రాజకీయ నాయకులు కానీ డైవర్షన్ కోసం అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఇంకొక విషయం వచ్చింది. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు వీటిలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పారు. ఇటీవల కాలంలో మనం మాట్లాడచ్చో లేదో కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉన్నటువంటి పెద్దలు
స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి కోడెల సుప్రసాద్ గారు వారు ఒక సందర్భంలో చెప్పారు, నేను నా నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది. 11.5 కోట్లు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా తెలుగుదేశంలో కార్పొరేట్ కి సంబంధించిన వాళ్ళు పెట్టిన వాళ్ళు కోట్లాది రూపాయల నల్లధర తీసుకొచ్చి వెచ్చించి దీని ఒక రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని కార్పొరేట్ సంస్థలకి తాకట్టు పెట్టిన సంగతి మనందరూ తెలుసు. 500 రూపాయలు 1000 రూపాయలు ఓటర్లకు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి సంస్కృతి బై ఎలక్షన్స్ లో తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. రుద్రరాజు గారు, చంద్రబాబు నాయుడు గారికి నైతికత లేదు, నైతిక అర్హత లేదు దీని గురించి మాట్లాడడానికి. జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పందించాలి, తప్పనిసరిగా దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రుద్రరాజు గారు, స్కీములో ప్రజలందరికీ ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చింది, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి, మీ వివరాలు తెలియపరచబడమని చెప్తే చంద్రబాబు నాయుడు గారు లీక్ ఇవ్వడం ద్వారా ఎవరైనా ఫ్యూచర్ లో ఇటువంటి అవకాశాన్ని వారికి డిక్లేర్ చేసేవారు ఎవరు కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదు. రైట్ రుద్రరాజు గారు, ఐ గాట్ యువర్ పాయింట్. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన దాంట్లో ఈ 10,000 కోట్ల రూపాయలు ఎవరు డిక్లేర్ చేయలేరు, రాజకీయాల సంబంధం ఉన్న వాళ్ళే అన్నారు. దీనివల్ల ప్రజల్లో రాజకీయాలు పల్సన్ అవుతున్నాయి, వ్యవస్థ పల్సన్ అవుతున్నది కదా. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10,000 కోట్ల రూపాయలు మొబలైజ్ చేయగలిగినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారే. అధికారం ఎవరి దగ్గర లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర అధికారం లేదు, వేరే పార్టీ దగ్గర అధికారం లేదు. సో అధికారం ఉన్నది చంద్రబాబు నాయుడు గారే. కంపెనీలకు పెట్టుబడి పెడుతున్నది చంద్రబాబు నాయుడే, పోలవరాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడే, పట్టిసీమను ఇచ్చింది చంద్రబాబు నాయుడే, పోలవరం కాస్ట్ ఆఫ్ ఎస్కలేషన్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. 15,000 కోట్లు 16,000 కోట్ల పోలవరాన్ని 32,000 కోట్లు చేసి ఈవేళ 40,000 కోట్లు చేసినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఇన్కమ్ జనరేషన్, మనీ జనరేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కూడా ఎక్కువ తెలిసింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన ఎకనామిక్స్ స్టూడెంట్, ఎకనామిక్స్ లో ఆయన ఎంఫిల్ చేశారు. ఈ వారికి ఉన్నటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా రాష్ట్రాభివృద్ధి కన్నా కూడా సొంతంగా దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాడుతున్నారు ఆయన. రుద్రరాజు గారు, నేను ఒకసారి రామకోటయ్య గారితో మాట్లాడొస్తాను. రామకోటయ్య గారు ఒకటి చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇటీవలి కాలంలో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంత అవినీతి జరుగుతున్నది అని చెప్పి వివరాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఎటువంటి చర్య లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న దాని మీద కూడా ఎంక్వైరీ అడుగుతున్నాయి ప్రతిపక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ అందరూ అడుగుతున్నారు. ఏం చేస్తారు దీనికి? ఎట్లా తెలుస్తాయి చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి మాత్రమే తెలిసిన వివరాలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినాయంటే ఆయన అంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి చెప్తున్నారేమో ఆయనకు. అలాంటిదేం లేదండి. ఇందాక శ్రీనివాసరావు గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో చెప్పినట్టుగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్లో కనుక ఎవరైతే ప్రకటిస్తారో ఇవన్నీ గోప్యంగా ఉంచేటువంటిది సిడిబిటి కూడా వాళ్ళకు కూడా తెలియదు. మరి ఎట్లా తెలిసింది 10,000 కోట్లు ఒక్కరే డిక్లేర్ చేసినారని చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా తెలిసింది? అదే చెప్తున్నానండి. ఇది ఏదైనా కారణంతో ఏదైనా పొలిటికల్గా ఏదైనా ఇష్యూలో మాట్లాడితే తెలిసిందే, ఏదైనా జనరల్గా మాట్లాడటంలో ఏమైనా మాట్లాడాము. కానీ ఒక రాష్ట్రం నుంచి 13,000 కోట్లు వెళ్ళినాయంటే 20% ఆఫ్ ద ఐడిఎస్లో వచ్చినటువంటి అమౌంట్. అసలు యాక్చువల్గా అయితే చాలా తక్కువ వచ్చింది ఐడిఎస్లో అనే ఒక అవగాహన ఉంది. దానితో దాంట్లో 20% నుంచి ఆంధ్రప్రదేశ్ అందులో ఒకే వ్యక్తి 10,000 కోట్లు కట్టారంటే చెప్పండి, అది కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. దీని గురించి మాట్లాడటానికి ఇందాక చెప్పింది కూడా వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో పొలిటికల్గా ఎవరైనా కానీ బురద చల్లే విషయం ఉంటే రాజకీయ నాయకులుగా నిస్వార్థంగా దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందాక లక్ష్మీభారతి గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు కాలేదు, అవినీతి అంతమొందించడానికి మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు ఒప్పుకోకపోయినా కూడా ప్రజలంతా ఒప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. సరే, ఇంతకు ముందున్నటువంటి విధానంలో మీరు ఇందాక రుద్రరాజు గారు మాట్లాడుతూ ఇంకో విషయం
విషయం చెప్పారు. అమర్ గారు. కొన్ని వేల కోట్లు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి అంటున్నారు. అంటే మీరు ఇంత ముందు పరిపాలన చేసినప్పుడు మీ మంత్రుల దగ్గర కూడా ఇన్ని వేల కోట్లు ఉన్నాయా? ఎందుకంటే మాకు తెలిసి మా అందరి దగ్గర ఎవరి దగ్గర కూడా మేము పరిపాలన ఉన్నా కూడా ఎవరి దగ్గర కూడా నిత్యం ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో, రాజకీయ నాయకులు ఉన్న పరిస్థితిలో మీరు 2 వేల కోట్లు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉంది. అటు చంద్రబాబు గారు మాట్లాడినా, ఇటు జగన్ గారు, రామకోటయ్య గారు, ఇంకోటి ఎవరు మాట్లాడినా కూడా ఇది రామకోటయ్య గారు ఒక్క మాట రామకోటయ్య గారు ఒక్క మాట వినండి. ఇబ్బందికరమైన సార్ పొలిటికల్ గా మాట్లాడే రామకోటయ్య గారు ఒక్క మాట వినండి. నేను ఈ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి పదే నేను అంటున్నది ఏమిటంటే, ఇట్లా మాట్లాడుకొని రాజకీయాల్ని, రాజకీయ పార్టీలని ప్రజల్లో పల్చన చేసుకుంటున్నారనే చెప్తున్నాను. నేను ఇక్కడ అడిగేది ఏమిటంటే, ఇవాళ రామకోటయ్య గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద ఉండాల్సిన నిబంధనలను ఉల్లంఘించి గోప్యంగా ఉండాల్సిన వివరాల్ని బయట మాట్లాడి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక పొరపాటు చేసినారు. దాని మీద కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడు లేఖ రాసినారు. మీరేం చేయదలుచుకున్నారు దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకుడిగా చెప్పండి. ఒక విషయం అండి, నిజంగా గనక దాని మీద గనక వారు గనక ఏదైనా కార్యక్రమంలో గనక వారు గనక మాట్లాడుంటే మాత్రం మాట్లాడారండి, ఉన్నటువంటి గోప్యంగా మీడియాతో మాట్లాడారు, వచ్చింది విషయంలో మాట్లాడుంటే గనక కంపల్సరీ దానికి జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా కూడా ఇవ్వడానికి ఆస్కారం లేని విధానంలో వారు మాట్లాడిన దానికి కొద్దిగా ఇబ్బందికరంగా అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో బహుశా ఏదో మాట వరుసలో మాట్లాడి ఉండొచ్చేమో కానీ 10,000 కోట్లు ఒక వ్యక్తి పెట్టారు, ఆ విషయం నాకు తెలిసిందని వారు మాట్లాడటం కూడా కొద్దిగా హాస్యాస్పదం. ఇది నేను కూడా ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఏంటంటే రాజకీయ నాయకులు పల్సన్ అవుతున్నటువంటి విధానం గురించి మీరు మాట్లాడి చూశారు. ఈ భారతదేశంలో రాజకీయ నాయకుల మీద విలువ లేకుండా ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోబట్టి రాజకీయ నాయకుల మీద విలువ లేకుండా పోయింది. ఇది అతి చిన్న విషయాల్లో అనవసరంగా తర్వాత పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంత్రిగా పనిచేసినప్పుడు కొన్ని వేల కోట్లు ఉన్నాయంటారు, ఆ తర్వాత బయటకు వస్తే పెట్రోల్ పోయించుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని దయవుంచి అందరు రాజకీయ నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయ నాయకుల పరిస్థితి అది బహుశా మీ మిత్రుడికే ముందు చెప్పాలేమో. అందుకని రుద్రరాజు గారు మాట్లాడినట్టు 10,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, రామకోటయ్య గారు, లక్ష్మీభారతి గారు ఆయన డబ్బులు తీసుకున్నారు. ఆ విషయం ముందుగా మీ మిత్రుడికే చెప్పాలేమో అంటున్నాను. రామకోటయ్య గారు 10,000 కోట్ల గురించి మాట్లాడలేదు. ఆయన కార్పొరేట్ అని చెప్పాను. లక్ష్మీభారతి గారు అడుగుతున్నారు. రామకోటయ్య గారు లక్ష్మీభారతి గారు అడుగుతున్నారు మిమ్మల్ని. మనుషులు కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కార్పొరేటు, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కార్పొరేట్ అని చెప్పారు. ఒక్క మాట రామకోటయ్య గారు, ఎందుకు మేము మాట్లాడామంటే, ఫస్ట్ మోడీ గారు మొట్టమొదటి చెప్పిన మాట దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తీసుకొస్తాం, ఇంటికి 15 లక్షలు పంచుతామని వారే చెప్పారు. 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికి కూడా ఈ స్వచ్ఛంద ఆదాయ ప్రకటన చెప్తున్నారు 65,000 కోట్లు, మొన్న ఏదో 35,000 కోట్లు ఏదో లెక్కలు చెప్తున్నారు, కాకి లెక్కలు. అది అట్లా ఉంచు. మేము బాధపడుతుందల్లా ఇక్కడ ఒక్క మాట నేను ఇక్కడ బాధపడుతుందల్లా, మీ మిత్రుడు ఓపెన్గా దొరికిపోతే ఓటుకు నోటు కేసులో ఇతని అవినీతి బాహాటంగా ప్రపంచం అంతా కూడా చూస్తే మీరు ఇంకా కూడా అతన్ని సమర్థించుకుంటూ ఇది ఒక రాజకీయము, ఆరోపణలు అని ఈ విధంగా మీరు ఎట్లా మాట్లాడతారో చెప్పండి. వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా ఇంత అన్ని ఛానల్స్ కోడే కూసినాయి కదా, ఇంత ఓపెన్గా చూసిన దాన్ని మరి మోడీ గారు ఎలా సమర్థించుకుంటారండి? ఆయన నీతి కోసం నిలబడ్డారు, మేము ఒప్పుకుంటాం, నిజాయితీగా పనిచేస్తున్నారు, ఆయన అవినీతిపరుడు కాదు మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం. కానీ తన మిత్రపక్షం ఓ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఓ దోపిడీ చేసి పడేస్తూ ఉంటే ప్రతి ఎమ్మెల్యే మీద, ఈరోజు మేము చెప్పింది కాదుగా, మొత్తం కూడా నేషనల్ సర్వేస్ చెప్తున్నాయి కదా, నేషనల్ సర్వేస్ చెప్తా ఉన్నాయి కదా, ఏపీ అంతా అవినీతిమయ కూరుకుపోయింది అవినీతిలో అని చెప్పి. ఇంత పబ్లిక్ మీకో తెలుసు, మీరు అక్కడే ఉన్నారు కనుక ప్రతిదీ తెలుసు మీకు. కానీ ఇక్కడ మాత్రం మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? చెప్పండి, దీన్ని ఎందుకు మీరు ఓపెన్ గా ఒప్పుకోలేకపోతున్నారు? ఇక్కడ ఎలా సమర్థిస్తారండి? జగన్ ఏమో 1,00,000 కోట్లని వాళ్ళు మాట్లాడితే మాత్రం మీరు మాత్రం దానికి ఏమో సపోర్ట్ ఇస్తుంటారా? వారు మాట్లాడతారు, విందాం. చెప్పండి రామకోటయ్య గారు.
లక్ష్మీపార్తి గారు ఒక విషయం నేను మీకు చాలా చెప్పండి. clear గా చెప్పాలి. డాక్టర్ లక్ష్మీపార్తి గారు లక్ష్మీ- చాలా క్లియర్ గా ఒక విషయం చెప్తున్నాం. జగన్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలో 645 కోట్ల ఈడీ సమర్థించగలిగింది. మిగతా విషయంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ఇందాక శ్రీనివాసరావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఒక వ్యక్తి ఆల్రెడీ ఈడీ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి 10,000 కోట్లు ప్రకటించిన అవకాశం లేదని. దాన్ని మేము ఖండిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయ నాయకుల మీద ఈ విధమైన బురద జల్లకండి. ఇప్పుడు ఆయన మా మిత్రుడైనా మీకు అల్లుడే. అది వేరండి. బాబా మిత్రుడు మీకు అల్లుడు. అత్త అల్లుళ్ళు అయితే మనం రోడ్డు మీద వేస్తాడండి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని మీరు ఖండించట్లేదు. ఆయన ఏమో మోడీ గారు ఏమంటలేదు. ఈ మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఉత్తమంగా మాట్లాడుకోవాలి, పర్ఫెక్ట్ గా చూసారా ఎలా దాన్ని ఇప్పటికే డైవర్ట్ చేస్తున్నారా? మీరు నిజమైన రాజకీయవేత్త రామ్ కోటయ్య గారు. కాదు ఎలా దాన్ని సమర్థిస్తారు? ఓకే, చట్ట ప్రకారం అసలు ఏం జరగాల్సి ఉన్నది ఇప్పుడు? రుద్రరాజు గారు వన్ సెకండ్, ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసిందని చెప్తున్నారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తున్నారు. చట్ట ప్రకారం ఏం జరగాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కానీ ఆయన ఒక చట్టాన్ని ఉల్లంఘించినారు. ఇవాళ దాని మీద ఒక ఫిర్యాదు వచ్చింది. దాని మీద ఏం చేయాలి శ్రీనివాసరావు గారు చెప్పండి? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చర్య తీసుకోవాలి. చట్ట ప్రకారం ఏం జరగాలి? చట్ట ప్రకారం చర్య, కేసు ఫైల్ చేయాలి. ఎవరు వస్తే వాళ్ళు డిక్లేర్ చేయకూడదు కదా. అది ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్టే. ఇప్పుడు దానికోసం కేసు ఫైల్ చేయాల్సిందే కంపల్సరీగా. అందులో అది ఎట్లా లీక్ అయింది అనేది ఎంక్వైరీ జరగాలి ఫస్ట్. ఓకే, అందులో చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్లని ఒక మనిషి అని అన్నాడు. ఆయన పేరు చెప్పలా. కానీ వాళ్ళ మినిస్టర్ ఉమా గారు ఆయన ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు. ఇది ఎంత పెద్ద కేసు అండి ఇది. దీన్ని కూడా ఒక రామ్ కోటయ్య గారు సమర్థిస్తారా? ఒక వ్యక్తి పేరు అలా చెప్పొచ్చా అండి? అసలు 10,000 కోట్లు నీకు ఎవరో ఏంటో తెలియదు, అది అసలు డిక్లేర్ చేయకూడనటువంటి రామ్ కోటయ్య గారు ఖండించారు. అదే చట్టపరమైనటువంటి అంశం. అట్లా కాదు, ఆ విధంగా ఖండించడం కాదు. ఇప్పుడు ఉమాను అరెస్ట్ చేయాలో లేదో చెప్పమనండి. ఓపెన్ గా అలా చెప్పడం అనేది అది పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య వాళ్ళు చేస్తే ఇప్పుడు కూడా మిత్రుడిగాని మీరు సమర్థిస్తారా ఆ పార్టీని? ఏమంటారు రామ్ కోటయ్య గారు? ఒక రాష్ట్ర మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళు ఇలా మాట్లాడటం అనేది ఇబ్బందికరమైన విషయమే. కానీ దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదో తాయితీగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని ఉమా గారు మాట్లాడటం ఇబ్బందికరమైన విషయమే. కానీ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఏదో చట్టపరంగా తీసుకునేటువంటి చర్య ఏదైతే ఉందో తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ సిడిబిటి తప్పకుండా వాళ్ళు వదలరు. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి 10,000 కోట్లు మాట్లాడటం బాధాకరం. కాబట్టి దీన్ని నేనేం సమర్థించట్లేదు. కానీ ఏంటంటే ఇది బహుశా ఏదో తప్పిదం వల్ల మామూలు మాట పొరల వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని కనుక ఒకవేళ ఇంత సీరియస్గా కనుక ఒక రాష్ట్ర మంత్రి కనుక మాట్లాడుంటే తప్పకుండా దాన్ని మేము ఖండిస్తున్నాం. కానీ ఇది బాధాకరమైన విషయం ఏంటంటే ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏదో వ్యక్తి వినండి. రామకోటయ్య గారు చెప్పండి. రుద్రరాజు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగంగా ఒక పెద్ద ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వారు ఈ విధంగా మానవ తప్పిదం అంటే మీరు ఎలా నమ్ముతారండి? ఇందాక లక్ష్మీపార్వతి గారు చెప్పారు, ఓటుకు నోటు కేసులో విజువల్ తోటి, ఆడియో విజువల్ తోటి దొరికారు. అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఈ విధంగా ఆయన పాసింగ్ కామెంట్ చేశారని చెప్పి తీసుకుంటున్నారు. సో భారతీయ జనతా పార్టీ యొక్క క్రెడిబిలిటీ ఏంటి? భారతీయ జనతా పార్టీ గారిది కానీ, మోడీ గారిది కానీ, మీ గవర్నెన్స్ కానీ, గుడ్ గవర్నెన్స్ కానీ ఇవన్నీ ఏమైపోయాయి? అదే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చిన్న విషయం చెప్తా. క్యాబినెట్ లో నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు రిచెస్ట్ మినిస్టర్ గా డిక్లేర్ చేసుకున్నారు. ఈ దేశంలోనే 1, 2, 3 రిచెస్ట్ క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తుల్లో రిచెస్ట్ మంత్రిగా అయ్యారు. ఆయన ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కాలేజీలు నడిపిస్తారు. కార్పొరేట్ కాలేజీలు అన్ని కూడా సొసైటీస్ యాక్ట్ కింద వస్తాయి. సొసైటీ యాక్ట్ కింద వచ్చినటువంటి డబ్బు, విద్యార్థులు కట్టినటువంటి డబ్బు, వాటిలన్నింటినీ తీసుకుని వచ్చి ఆయన డిక్లేర్ చేయాలి. అసలు నారాయణ గారు లాంటి డిక్లేర్ చేసుకోవాలి ఇవి. సో వాళ్ళు మానేసి వీడు ఎవరైనా డిక్లేర్ చేశారు, వాళ్ళు చేశారని చెప్పి గోబెల్స్ ప్రచారం చేసి ఏ విధంగా జరుగుతుందండి. సో భారతీయ జనతా పార్టీ
దీని మీద ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. రైట్, రుతురాజు గారు. రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకోవాలి, రుతురాజు గారు. జరిపించాలి. ముఖ్యమంత్రి గారు తప్పు చేశారా, మంత్రులు తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారని అవసరం. రుతురాజు గారు. రిపీటెడ్ గా జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మీరు అలయన్స్ పార్ట్నర్ ని మీరు క్షమించకూడదు. యూ షుడ్ టేక్ యాక్షన్. దట్స్ ఆల్. రైట్, రుతురాజు గారు, రామకోట గారు చెప్తారు దాని మీద. ఒకసారి శ్రీనివాసరావు గారితో మాట్లాడదు. బండారు శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము గత 2.5 సంవత్సరాల కాలంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. తెలంగాణలో ఒక శాసనసభ్యుడిని కొనుగోలు చేసే ప్రయత్నం చేసినారని ఒక ఏసీబీ కేసు నడుస్తూ ఉన్నది. ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద సిబిఐ కేసులు పెట్టిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమ మిత్రుడు కాబట్టి మిన్నకున్నారు కాబట్టి రేపు ఈ కేసులో కూడా ఏం చర్యలు తీసుకోకపోవచ్చు బీజేపీ అనే అనుమానాలు రావడం సహజమే కదా. ఈ ఎలక్షన్లో లేకపోతే ఈ పొలిటికల్ అలయన్స్ అంటారు చూసారా, పొత్తులు, అవి ఎక్కడ శాస్త్రం కదా. రాజకీయాల్లో మొదటి మాట చెప్పేది ఏంటంటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ ఇక్కడ అదేదో విడదీయరాని బంధంగా కనిపిస్తుంది. మిత్రత్వం పాటించేంత వరకు ఇది. మిత్రత్వం లేదనుకోండి అప్పుడు ఏమి ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో మా పిల్లవాడు అద్దం పగలగొడితే చిన్న పిల్లవాడు అని ఊరుకుంటాం, పక్కింటి వాడు పడితే వాడు పోకిరి పిల్లవాడు అంటాం, అంతే. అంతకు మించి ఏమి ఉండదు. అక్కడ కొన్ని అడ్డం వస్తాయి అన్నమాట. ఇంకా చెబుతున్నారు కదా రామకోట గారు చాలా స్పష్టంగా, పెద్ద మనుషులుగా ఇబ్బందికరమని చెబుతూనే ఉన్నారు ఆయన. అంతకంటే ఏం చెప్తారు? అంతకంటే మిత్రత్వం పాటిస్తున్నప్పుడు అంతకంటే పెద్ద పదం వాడటానికి వారికి అవకాశం ఉండదు. కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాశారండి అందరి పేర్లు బయట పెట్టమని. ఇంకా శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఇంకాక ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో చెప్పారు ఇలాంటి కేసుల్లో ఎలాంటి పరిస్థితుల్లో బయట పెట్టడానికి లేదు అని. అదే గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఉత్తరం రాస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాసిన ఉత్తరం అందింది కానీ ఈ నిబంధనల వల్ల మేము చేయలేకపోతున్నామని. కానీ ఇప్పుడు పడ్డదాన్ని ఎవరు కడగాలి పాపం? అది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ చట్టం ఏమో స్పష్టంగా ఉంది, నిబంధనలన్నీ మనకు కనబడుతూనే ఉన్నాయి. ఆ నిబంధనలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరి మీద ఈ రాజకీయ బురద చల్లబోయి తమ మీదే వేసుకున్నట్టుగా చివరికి అంటే ఎప్పుడైనా సరే ఇలాంటివి ఏంటంటే బూమ్రాంగ్ అంటారు చూస్తారా. నేను మొట్టమొదటి చెబుతున్నది ఏంటంటే అసలు ఇది ఈ చర్చల్లోకి పోకూడదండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి చూస్తున్నప్పుడు ఏంటంటే అదేదో 2 వ్యక్తుల మధ్య 2 పార్టీల మధ్య ఏమి ప్రపంచం ఏమీ లేకుండా పోతుంది అక్కడ. అది ముందు సర్దుబాటు చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు అంటేనే జనాలకు ఒక రకమైనటువంటి ఇంకా చెప్పారు లక్ష్మీభారతి గారు, అది ఆ పరిస్థితి రాకూడదు. రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ఉంది. రామకోటయ్య గారు జనం ఇలా వదిలేస్తున్నారు. రామకోటయ్య గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం మీద ఏదో బురద జల్లబోయి అది తన మీదే వేసుకున్నట్టున్నారు. మీరు కడగాల్సి వచ్చేట్టుంది. ఏం చేస్తారు? ఎట్లా కడుగుతారు? చట్టంతో గడగండి. ఇది పూర్తిగా వారి యొక్క అంతర్గత విషయం అండి. కాకపోతే ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క విధానం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తకరంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఎలా అయిందో, ఎందుకంటే ఐడిఎస్ అనేది చాలా గుట్టుగా ఉండాల్సిన విషయం. ఈ విషయంలో 10,000 కోట్లు ఒక వ్యక్తే మాట్లాడారనే దానికోసం మాకు బాధగా ఉంది. ఇది కాస్త ఇబ్బందికరమైన విషయమే. కాకపోతే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలనే దానికోసం ఒక స్టేజ్లో అయితే దీని గురించి సోషల్ మీడియాలో చాలా అద్భుతమైనటువంటి ప్రకటనలు ముందుకెళ్ళాయి. ఏంటంటే ఈ నోట్ల వల్ల జరిగేటువంటి ఇబ్బంది వల్ల ఆయన కూడా దాని గురించి మాట్లాడి ఉండొచ్చు. దానివల్ల ఒకటే విషయం ఏంటంటే ఎన్నికలప్పుడు ఎవరైతే ప్రజలు నిస్వార్థంగా ప్రజలు ఎన్నుకుంటారో వాళ్ళందరికీ బాగుంటుందనే విషయంతో చంద్రబాబు గారు చెప్పినటువంటి విధానం బాగుంది. ఇది అన్ని పార్టీలకి సముచితమైనటువంటి విషయం. కారణం ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు, ఇందాక చెప్పారు కొన్ని కోట్ల ఖర్చు పెట్టాను నేను ఒక శాసనసభ్యుడు చెప్పారని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాల్లో నా క్లారిటీ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐడిఎస్ విషయంలో మాట్లాడిన దానికి ఒక రాష్ట్ర మంత్రి మాట్లాడిన దానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దీన్ని తప్పకుండా మేము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీని గురించి జైట్లీ గారు కానీ మోడీ గారు కానీ మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో యథాలాపంగా ఉన్న విషయాన్ని దీన్ని ఇంత పెద్ద ఎత్తులో రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? ఒక్కటి రాంకోటయ్య గారు ఏదన్నట్టు కర్ర విరగకుండా పాము చావకుండా చాలా బ్యాలెన్స్ గా చెప్తా ఉన్నారు. చెప్పండి. ఇప్పటి వరకు లక్ష్మీభారతి గారు ఒక్క నిమిషం నాకు. లక్ష్మీభారతి గారు చెప్పండి. రామకోటయ్య గారు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేకమైనటువంటి తప్పులు చేశారు. ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి
ఏ విషయాన్ని చేసినా కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని చాలా చిన్న విషయంగా, మైన్యూట్ విషయంలో తీసుకోవడం, క్షమించడం జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పటికైనా కూడా మీ యొక్క మనసు మార్చుకోండి. రాష్ట్ర హితంలో కానీ, ఈ రాష్ట్ర ప్రజల హితంలో కానీ మీరు ఒక పొలిటికల్ పార్టీగా ఫంక్షన్ చేయండి. యూఆర్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారతీయ జనతా పార్టీ మీద హై ఎక్స్పెక్టేషన్ తోటి ప్రజలు ఓట్లేశారు. మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ. మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్న అవినీతిని కానీ, అన్యాయాన్ని కానీ కంట్రోల్ చేయకపోతే ఎప్పుడు చేస్తారు? ఇప్పటికి అనేకమైనటువంటి విషయాల్లో ఇక్కడ తప్పిదాలు జరిగాయి. క్లియర్గా ఓటుకు నోటు కేసులో జరిగి మనం సిగ్గుతోటి తల వచ్చుకుని 10 సంవత్సరాలు హైదరాబాద్లో క్యాపిటల్ ఉండవలసిన వాళ్ళు మనం ఈవేళ పారిపోయి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇటువంటి విషయాలన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పందించాలి, కటువుగా ఉండాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కటువుగా ఉండాలి. లెట్ కమ్ విత్ సమ్ ఎంక్వైరీ. ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నిటి మీద కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చెప్పండి రామకోట గారు. ఉత్తరాఖండ్లో హరీష్ రావత్ గారి మీద మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఒకలా బిహేవ్ చేస్తారా? జమ్మూ కాశ్మీర్ లో ఒకలా బిహేవ్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒకలా చేస్తారా? మీరు దీని మీద చెప్పండి. మీరు కేంద్రంలో ఉన్నటువంటి రుద్రరాజు గారు ఎమ్మెల్యేలు మార్పు చేయకూడదు. విందాం. రామకోట గారు చెప్తారు, విందాం. మీ ప్రశ్న గారు జవాబు విందాం. రోజుకి ఒకరిని తీసుకుని విందాం. చెప్పండి రామకోట గారు. రుద్రరాజు గారు, కాంగ్రెస్ పార్టీకి భస్మాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు గురించి తెలుసు తెలియదు, కానీ మీరు భస్మాసురుడు హస్తం మీ మీద ఇది. కాంగ్రెస్ సార్ రామకోట గారు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దాని స్థానం చూపించినారు సార్. కాదు, దయచేసి తీసుకోండి. మేము ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా లేవు. ఇక్కడ కనుక కోర్టు కనుక వాడు కనుక నిర్ధారించి, వాడు కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో కనుక వాడు కనుక నిర్ధారిస్తే మేము చంద్రబాబు నాయుడు కూడా సమర్థించాం. నేను కూడా తప్పు చేస్తే నన్ను కూడా సమర్థించదు మా పార్టీ. అందువల్ల అలాంటి విషయాలు అదే మేము బాధపడుతున్నాం. రామకోటయ్య గారు చంద్రబాబును కంట్రోల్ చేస్తున్న మాట. ఎందుకంటే ప్రజల చేత న్యాయబద్ధంగా ఎన్నుకోబడినటువంటిది. రెండోది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కావాలని కోరుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 10 ఏళ్లు కాదు, ఇమీడియట్ గా మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలని మా రాష్ట్ర అధ్యక్షుడు చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో బాగుండాలనే ఉద్దేశంతో వారు చేసిన విషయాన్ని సమర్థిస్తున్నాం. రామకోట గారు, we got your point, sir. ఎప్పటికి డెవలప్ అవుతుంది? We got your point, sir. రాష్ట్రం ఇక్కడికి రావాలి, మనం పూర్తి చేసుకోవాలి, మన కార్యక్రమాలు మనం ఇక్కడ చేసుకోవాలి. అవి వదిలేసి ఎంతసేపటికి మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, రామకోట గారు, we got your point, sir. రామకోట గారు ఒక్క మాట. రామకోట గారు, ఇది రాష్ట్ర అభివృద్ధి రామకోట గారు సార్, రామకోట గారు ఒక్క మాట వినండి. ఒక్క నిమిషం. రామకోట గారు, రుద్రరాజు గారు ఒక్క నిమిషం ఆగండి. రామకోట గారు ఒక్క మాట వినండి. మీరేమో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇక్కడి తరలి వెళ్ళినారు హైదరాబాద్ నుంచి అని మీరు చెప్తున్నారు. నిన్న స్వయంగా మీ మిత్రుడు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అవమానం జరిగి వచ్చేసిన నేనని చెప్పినారు. కాబట్టి వదిలేండి, మీరు అభివృద్ధి అనుకుంటున్నారు, వారు అవమానం అనుకుంటున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు చెప్పండి. ఇవాళ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి దీన్ని బయట పెట్టలేదు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బయట పెట్టలేదు. ఎవరు బయట పెట్టి ఉంటారు? దీనికి ఎవరు శిక్షార్హులు? డిక్లర్ వేసినటువంటి వారే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుంటారు. ఇంకెవరు వేస్తారు? వాళ్లే చెప్పుండాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు, నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు తెలిసి ఉండన్నా వేయించి ఉండాలి డిక్లరేషను. లేదా డిక్లరేషన్ వేసిన అతను కాకతాళీయంగా సార్ని కలిసి ముఖ్యమంత్రి గారితో చెప్పు ఉండాలి. తప్పనిసరిగా ఇది చంద్రబాబు నాయుడు గారి బినామీ. రైట్. ఇప్పుడు మనకి సిబిఐ ఎంక్వైరీ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జేడి లక్ష్మీనారాయణ గారు ప్రతిరోజు తెల్లవారేసరికి లోపల ఏం చర్చ జరుగుతుందో తెల్లవారేసరికి వాళ్ళకి సంబంధించిన పేపర్లు 2 పేపర్లో స్పష్టంగా ప్రతి ఒక్క వాక్యంతో సహా ఆయన ఒక పెద్ద హీరోని చేసేసి పూలదండలే సన్మానం చేసి పెట్టారు. చివరికి చెప్తున్నాను, అదే విధంగా ఈ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే కలిపారు మేడం. అదే అందులో ఉండేటువంటి వ్యక్తులు ఇచ్చున్నా కూడా ఆ శాఖలో జరగాల్సిందే. ఇప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టి విమర్శించినటువంటి ఉమా గారిని మాత్రం మినిస్టర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తాం. అంత ఇది ఇవాళ గవర్నమెంట్ లో ఉందా అనేది ఆలోచించాలి. టైం అయిపోయింది. రుద్రరాజు గారు చివరిగా ఒక మాట చెప్పండి. ఈవేళ అమర్ గారు వినండి. అమర్ గారు చెప్పండి. అయిపోయిందా?
అమర్ గారు ఈవేళ ఒక పేపర్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఒక పేపర్లో కామెంట్ చేశారు. దాంట్లో ఏం చెప్పారంటే, నాకంటూ అవకాశం ఉండుంటే నేను ఈ రాష్ట్రంలో కాకుండా అమెరికాలో పుట్టుండేవాడు నేను వెంకయ్య నాయుడు గారు అని చెప్పారు. వీళ్ళకి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద కానీ ఈ రాష్ట్రం ప్రజల మీద కమిట్మెంట్ కానీ ఏమీ లేదు. గతంలో ఒకసారి ఒక కులం గురించి మాట్లాడారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయిపోయింది మనకు. థ్యాంక్ యూ బండారు శ్రీనివాసరావు గారికి, లక్ష్మీపార్వతి గారికి, అట్లాగే శ్రీనివాసరావు గారికి, రామకోటయ్య గారికి, రుద్రరాజు గారికి, అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొనేందుకు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మేడం ప్లీజ్, సమయం అయిపోయింది మేడం. మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పొరపాటు చేసినారు. ఆయన చట్టాన్ని ఉల్లంఘించినారు. ఐడిఎస్ కింద ప్రకటించే సొమ్ము విషయంలో గోప్యంగా ఉంచాల్సిన విషయాల్ని ఆయన బయట మాట్లాడినారు. 10,000 కోట్లు ఒక్కరే తెలుగు రాష్ట్రాల్లో ప్రకటించినారని ఆయన చెప్తున్నారు. దాని మీద ప్రతిపక్షం ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసినారు. దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దీని మీద విచారణ జరిగి నేరం చేసిన వాళ్ళు, పొరపాటు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.